మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీలో ఎందుకు యాక్టివ్గా లేరు? ఇంతకాలం వైసీపీలో అంత చురుగ్గా లేని ధర్మాన హఠాత్తుగా మౌనం వీడడానికి కారణం ఏంటి? జగన్ పార్టీకి ధర్మాన గుడ్ బై చెప్తారంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టడానికే ఆయన మళ్ళీ మీడియా ముందుకు వచ్చారా? 2024 ఫలితాలు వచ్చిన తర్వాత మాజీ ధర్మాన ప్రసాదరావు పెద్దగా కనిపించలేదు. పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరు కావటం లేదు. దీంతో ఆయన వైసీపీలో ఉన్నారా లేదా అన్న అనుమానం కూడా కలిగింది. ఒకానొక దశలో ఆయన తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీకి గుడ్ బై చెబుతారని కూడా ప్రచారం నడిచింది. ముఖ్యంగా జనసేనలో చేరుతారని టాక్ నడిచింది. కానీ 15 నెలలు అవుతున్నా ఆయన రాజకీయ నిర్ణయంలో ఎటువంటి సంచలనాలు నమోదు కాలేదు. అదే సమయంలో ధర్మాన ప్రసాదరావు వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ తరుణంలో ఆయన మౌనం వీడారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో ఆయన వైసీపీని వీడతారనే వార్తలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఉమ్మడి ఏపీలోనే సీనియర్ మోస్ట్ లీడర్ ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం సేవలు అందించారు. యువజన కాంగ్రెస్ ద్వారా ఎంట్రీ ఇచ్చి తరువాత సర్పంచ్గా, ఆ తర్వాత ఎంపీపీగా, అటు తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి సుదీర్ఘకాలం మంత్రిగా కూడా వ్యవహరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన ప్రధాన అనుచరుడిగా వ్యవహరించారు. 2004 నుంచి 2014 వరకు సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్నారు. వైఎస్ మరణం తర్వాత జగన్ వైఖరిని వ్యతిరేకించారు ధర్మాన ప్రసాదరావు. ఒకానొక సమయంలో జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ 2014లో విభజనతో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో గత్యంతరం లేని స్థితిలో వైసీపీలో చేరారు. 2019లో శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ విజయానికి చాలా కృషి చేశారు. జగన్ అధికారంలోకి రావడంతో మంత్రి పదవి ఖాయమనుకున్నారు. అయితే జగన్ మాత్రం ధర్మాన ప్రసాదరావు సోదరుడు కృష్ణదాస్కు మంత్రి పదవి ఇచ్చారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ధర్మాన ప్రసాదరావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండిపోయారు. మళ్లీ క్యాబినెట్ విస్తరణలో చోటిచ్చేసరికి మళ్లీ యాక్టివ్ అయ్యారు. కానీ ఇటీవలి ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలని ధర్మాన డిసైడ్ అయ్యారట. నేరుగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించకపోయినా తన అనుచరులు, సన్నిహితుల దగ్గర చెప్పారట. గత ఎన్నికల్లో తన రాజకీయ జీవితంలో ఎదురుకాని ఓటమి ధర్మాన ప్రసాదరావుకు ఎదురైంది. 2024లో శ్రీకాకుళం నుంచి పోటీ చేసిన ధర్మాన టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ చేతిలో ఓడిపోయారు. ఓ సామాన్య సర్పంచ్ చేతిలో 52,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ధర్మానతో పోలిస్తే రాజకీయాల్లో జూనియర్ అయిన శంకర్ చేతిలో ఓడిపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారనే చర్చ జరిగింది. దీంతో వైసీపీలో కొనసాగితే తనకు భవిష్యత్తు ఉండదని భావించారట. అందుకే రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. వాస్తవానికి 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారని ధర్మాన గతంలోనే ప్రకటించారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మొన్నటి ఎన్నికల్లో తన కుమారుడికి శ్రీకాకుళం టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అధినేత జగన్ నో చెప్పడంతో ధర్మాన ప్రసాదరావు పోటీ చేయాల్సి వచ్చింది. ఓటమి తర్వాత ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పి తన రాజకీయ వారసత్వాన్ని కుమారుడు రామ్ మనోహర్ నాయుడికి అప్పగిస్తారనే టాక్ వినిపించింది. నిజానికి ధర్మాన తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే జనసేనలో చేరటం ఉత్తమమని భావించారు. ఒకానొక దశలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని, రాజ్యసభ పదవి ఆఫర్ వచ్చిందని కూడా ప్రచారం నడిచింది. అయితే కూటమి పార్టీల నుంచి సానుకూలత లేకపోవడంతో ఆయన వైసీపీలోనే కొనసాగేందుకు సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది. అయినా ఇంతకాలం మౌనంగా ఉండటంతో ఆయన పార్టీలో ఉంటారా అనే సస్పెన్స్ సాగింది. ఎట్టకేలకు ధర్మాన ప్రసాదరావు మౌనం వీడి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ధర్మాన విమర్శలు చూస్తూ ఉంటే ఆయన వైసీపీలో యాక్టివ్ మళ్లీ అయినట్టు కనిపిస్తోంది. మరి చూడాలి ధర్మాన వ్యవహార శైలి మున్ముందు ఎలా ఉండబోతోందో.